వెల్కమ్ టు డిఎస్పి న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఐపీఎస్ రిటైర్డ్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముమ్మడివారం తానేలంక కోడికత్తి శ్రీని ఇంటికి వెళ్లి అతని యొక్క వివరాలన్నీ విపులంగా అడిగి తెలుసుకున్నానని, అతనిపై పెట్టిన కేసులు చాలా దారుణమని, శ్రీను అతని ఫ్యామిలీ అంతా జగన్కు అభిమానులుగా ఉంటే వాళ్ళనే ఈ విధంగా కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టడం, కేసు విషయంలో కోర్టుకు హాజరు కాకపోవడం చాలా దారుణమని జగన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో జగన్ వలన ముంపు ముంచుకొస్తుందని, అలాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఉండనీయకుండా ప్రజలు తెలుసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడికత్తి శ్రీను, అతని తల్లిదండ్రులు, కోడికత్తి శ్రీను లాయర్ అందరికీ సలీం నమస్కారం. తదితరులు పాల్గొన్నారు. నాకు ఈరోజు చాలా రిలీఫ్గా ఉంది. ఎందువల్లంటే నేను రిటైర్ అయిన రోజున ఒక మాట చెప్పాను. నా జీవితంలో కాళ్ళు చేతులు ఆడినంత కాలం సమాజం కోసం పనిచేస్తాను అని చెప్పాను. ఆ మాట ప్రకారం నడుచుకునే అవకాశం ఈ రోజు నాకు వచ్చింది అనుకుంటున్నాను. ఆ మాట ప్రకారం నేను ఈ రోజు నుంచి రాజకీయాల్లోకి వచ్చి సమాజం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. నా దృష్టిలో రాజకీయాలంటే సమాజ స్థితిగతుల్ని అవగాహన చేసుకుని జరిగినటువంటి తప్పుల్ని సవరించుకుని తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడుతూ ఒక మెరుగైన భవిష్యత్తు కోసం సమాజాన్ని నడిపించడంలో చురుకైన పాత్ర వహించడమే నా ఉద్దేశంలో రాజకీయం. అంతే తప్ప రాజకీయాలంటే పదవులో అధికారము నా ఉద్దేశంలో కాదు. నేను ఆ రోజు చెప్పినట్లే బలహీనుల్ని, బాధితులకి సహాయం చేయడం కోసం, వాళ్ళకి అండగా ఉండడం కోసం, అలాగే అన్యాయాలు జరిగితే ఎదురు నిలవడం కోసం, అలాగే తప్పులు సరిదిద్దడానికి, ప్రజల ఆలోచనల్ని నాకు జ్ఞానం ఉన్నంత మేరకు ప్రభావితం చేయడం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నా. నా ఉద్దేశంలో ఈ రాష్ట్రానికి, ఆంధ్ర సమాజానికి పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం, అతిపెద్ద ఉపద్రవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, ఆయన చేసేటటువంటి రాజకీయాల శైలి. రాజకీయాలు అందరూ చేస్తారు, కానీ ఆయన రాజకీయాల శైలి సమాజానికి చాలా పెద్ద ప్రమాదకరమని నేను భావిస్తున్నా. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీలోని వ్యక్తులు చేసినటువంటి విధ్వంసాన్ని మనందరం కళ్ళారా చూసాం. ఒక రకమైన విధ్వంసం కాదది. ఆర్థిక విధ్వంసం, రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చినటువంటి పరిస్థితి కలగజేసినంత స్థాయిలో విధ్వంసం జరిగింది. వ్యవస్థల విధ్వంసం జరిగింది. అలాగే ప్రజాస్వామ్య విలువల విధ్వంసం జరిగింది.
సామాజిక విధ్వంసం జరిగింది. ఈ విధ్వంసాలన్నింటినీ మనం కళ్ళారా చూసాం. ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాల పట్ల ఎన్నో దశాబ్దాలుగా మనం అలవర్చుకున్నటువంటి సభ్యత సంప్రదాయాల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీ మనుషులకి ఎటువంటి గౌరవం లేదు. అటువంటి ప్రమాదం పునరావృతం కాకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం నా వంతుగా నేను పనిచేస్తానని చెప్పి ఈ రోజున పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలందరూ నిర్ణయించుకోవాల్సింది, నినదించుకోవాల్సింది ఒకటే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాకొద్దు, నెవర్ అగైన్, నెవర్ అగైన్ అని చెప్పి మనందరం దృఢ నిశ్చయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది. ఈ ప్రమాదం నుంచి బయటపడకపోతే ఇప్పటికే ఎంతో నష్టపోయి 5 సంవత్సరాల విలువైన కాలాన్ని పోగొట్టుకుని ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, మన సమాజం ఇక మళ్ళీ ఇలాంటిది ఏమైనా జరిగితే పూర్తిగా అధోపాతాళానికి పోతుందనే భయం రాష్ట్రంలో ఈ రోజున చాలా మందిని వెంటాడుతూ ఉంది. అందుకనే రాష్ట్ర ప్రజలంతా ఏకకంఠంతో నినదించాల్సింది నెవర్ అగైన్. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ పునాదులు నేరాలు, హత్యలు, అవినీతి, అరాచకం, అణచివేత, వీటి పునాదుల మీద నిర్మించబడ్డాయి. ఆయన దృష్టిలో రాజకీయాలంటే కేవలం సంపాదన, అడ్డొచ్చిన వాడిని అణిచివేత మాత్రమే. ఆయనకి ప్రజల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వారి బాగోగుల గురించి ఏమాత్రం ఏనాడు పట్టల, ఏనాడు పట్టదు కూడా. ఆయన యుక్త వయసు వచ్చిన తర్వాత మొదలెట్టి చేసిన పనులన్నీ అవే. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అయితే చేసిన పనులు ఇవే. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాన్స్టర్ అనొచ్చు. ఆయన కూడా ఆయన పార్టీలో ఇటువంటి విపరీత మనస్తత్వం ఉన్న వాళ్ళని, సభ్యతా సంస్కారాలు లేని వాళ్ళనే పెంచి పోషిస్తుంటారు, వాళ్ళకే పెద్దపీట వేస్తుంటారు, అటువంటి వాళ్ళకే ప్రమోషన్లు కూడా ఇస్తూ ఉంటారు. మన అందరం చూసాం, ప్రతిపక్ష నాయకులు ఇళ్ల మీదకి పోయి దాడులు చేయడం, ప్రతిపక్ష పార్టీల ఆఫీసులు పగలబడటం, ఏమాత్రం సభ్యత లేకుండా మాట్లాడటం, ఇవే ఆయన దగ్గర ప్రమోషన్లు తెచ్చుకోవడానికి ఉండేటటువంటి ముఖ్యమైన అర్హతలు. ప్రజల్ని కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలుగా విడదీసి ఒకళ్ళ మీద ఒకళ్ళని ఎగదోసి ఆ సంఘటనలో తన దోపిడీని ఇష్టారాజ్యంగా కొనసాగించుకోవచ్చు అనేటటువంటి విపరీత మనస్తత్వం కలిగిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మనిషిని నమ్మితే, ఆయన్ని అనుసరిస్తే సమాజం ఎటువైపు పోతుంది, ఏమైపోతుంది అనేటటువంటి ప్రశ్న మనందరం మనం వేసుకోవాలి. మనందరం మనకెందుకులే అని చెప్పి చూస్తూ ఊరుకునే పరిస్థితి కాదు. కాబట్టి అందరం తీవ్రంగా మనలో మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విపరీత మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరగమని ఆ పార్టీలో కాస్తో కూస్తో విఘ్నత ఉన్నటువంటి మనుషుల్ని నేను ప్రజల తరఫున కోరుతున్నా. మిత్రులారా, ఈ పరిస్థితుల్ని
మీరందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. కోడికత్తి శ్రీను విషయం ఇవాళ నేను వాళ్ళ ఊరెళ్ళి జనపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని ఆ విషయంలో ఏం చేయగలము అనేది గట్టిగా ఆలోచించడం జరిగింది. మీరంతా చూస్తే జనపల్లి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే బలైపోయినటువంటి మొట్టమొదటి బాధితుడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్పించిపోయినటువంటి ఒక అభిమానిని ఆయన కోసం ప్రాణాలు సైతం అడ్డం వేసి ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఒక సంఘటనకు పాల్పడి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి రావాలని, ఆ సానుభూతి ద్వారా ఓట్లు రావాలని, ఆ రకంగా ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి తపన పడి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఒక సంఘటనకి పాల్పడినటువంటి జనపల్లి శ్రీనివాస్ ఇష్యూని ఆ సంఘటనని మసిబూసి మారేడుకాయ చేసి పచ్చి అబద్ధాలు చెప్పి ఒక దళిత యువకుడి జీవితాన్ని అన్యాయంగా చిదివేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ ఆ కేసు వివరాలు తెలుసు. ఆ కేసులో ముఖ్యమైనటువంటి పత్రాలని మీ అందరికీ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు తీరిగ్గా అనలైజ్ చేసుకోండి. మీరు ఏమైనా దాని మీద ప్రశ్నలు అడగదలుచుకుంటే కూడా నేను వివరంగా మీకు చెప్తాను. రోజుల తర్వాత బెయిల్కి అర్హుడైనప్పటికీ కూడా దాదాపుగా 150 రోజుల తర్వాత బెయిల్ తెచ్చుకుంటే మళ్ళా ఆ బెయిల్ని వెంటబడి మరి హైకోర్టులో క్యాన్సిల్ చేయించి 5 సంవత్సరాల పాటు జైల్లో ఉంచి అతని కుటుంబం పూర్తిగా ఆర్థిక ఇబ్బందులకి, సామాజిక ఇబ్బందులకి లోనయ్యే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇదంతా ఎవరో ఒకరిని చేస్తే వేరు. ఆయనకు అత్యంత అభిమాని, ఆయన కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడినటువంటి మనిషికి ఆయన ఇచ్చినటువంటి ఆయన తీర్చుకున్నటువంటి రుణం ఇది. ఆంధ్ర పోలీసులకి సహకరించమన్నారు. సరే, మొత్తానికి అఫీషియల్ గానో అనఫీషియల్ గానో మాట్లాడి చాలా అబద్ధాలు చెప్పారు. ఎన్ఐఏ పోలీసులకి అయితే ఇంకా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆయన ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఎన్ఐఏ పోలీసులకి పచ్చి అబద్ధాలు చెప్పారు. అవన్నీ కూడా మీరు ఆ కాగితాలు చూస్తే మీకే అర్థమవుతుంది, నేను వివరించక్కర్లా. తన అబద్ధాలు సాక్ష్యం చెప్పడానికి వెళ్తే తను చెప్పినటువంటి అబద్ధాలన్నీ ఎక్కడ బయటపడిపోతాయన్న భయంతో ఈ రోజున విచారణకు రాకుండా, సాక్ష్యం చెప్పకుండా కేసుని పిటిషన్ మీద పిటిషన్లు వేసి వాయిదాలు వేస్తూ ఆ కేసు విచారణకే రాకుండా చేస్తున్నారు. ఈ రకంగా ఒక యువకుడి భవిష్యత్తుని చిదివేసినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వారో తెలియక ఆయన్ని గుడ్డిగా అభిమానించే అభిమానులు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఆయన ఎటువంటి వ్యక్తో తెలిసి మసలకోమని చెప్పి నేను వాళ్ళందరికీ తెలియాలి అని చెప్పి ఈ కేసు గురించి ఇంత వివరంగా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మన సమాజాన్ని 5 ఏళ్లలో ఎటు తీసుకుపోయారో మనందరం కళ్ళారా చూసాం. అటువంటి మనిషి చేతుల్లో మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని ఉంచడం ఎంత ప్రమాదకరమో మన అందరం ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేశం అంటే కేవలం కొన్ని విశ్వాసాలు కాదు, అలాగే దేశం అంటే నాయకులు మాత్రమే కాదు, దేశం అంటే ప్రజలు. కాబట్టి ఆ ప్రజల విజ్ఞతకే నేను ఈ రోజున అప్పీల్ చేస్తున్నా. ఇదంతా కోడికత్తి శ్రీను, జనపల్లి శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళందరికీ కావాల్సింది న్యాయం. అతను చేసింది పొరపాటు, నేను దాన్ని సమర్థించడంలా. కానీ దాన్ని ఒక ఘోరమైన నేరంగా చిత్రీకరించి టెర్రరిస్టుల మీద పెట్టే సెక్షన్లు పెట్టి
ఎన్ఐఏని రప్పించి వాళ్లకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా ఆ కుర్రాడిని 6 ఏళ్ల పాటు బెయిల్ రాకుండా చేసి అతని జీవితాన్ని అంధకార బంధనం చేశారు. అతను చేసిన పొరపాటుకి పడాల్సిన శిక్ష కంటే ఇప్పటికే కనీసం 3 రెట్లు 4 రెట్లు జైలు జీవితం అనుభవించాడు. ఇలాంటి వాళ్ళకి నా అనుభవంతో నాకు చేతనైన సహాయం చేసి వాళ్ళని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే జనపల్లి శ్రీనివాస్ లాంటి వందలు వేలాదిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల్ని వారికి అండగా ఉండి నాకు చేతనైనంత సహాయం చేసి వాళ్ళందరినీ వాళ్ళ కష్టాన్ని వాళ్ళ కన్నీళ్ళని తొడవడానికి నా శాయశక్తులా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాదు అందరి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీలోని వారు, ఆయన ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలని అన్యాయాల్ని బయటపెట్టి వాటిలో కూడా న్యాయం జరిగేదాకా పోరాడతారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికే బయటపడినటువంటి అక్రమాల కేసులు ఒక కొలిక్కి వచ్చేదాకా వెంటబడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉండాలి, సహకరిస్తూ ముందుకు పోవాలని చెప్పి అందరినీ కోరుతున్నా. మిత్రులారా, ఏటు విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆయన దర్శకత్వంలో దాదాపు 25 ఏళ్ల క్రితం 25 కోట్ల అక్రమ డబ్బుతో కొన్నటువంటి సెకండ్ హ్యాండ్ లో కొన్న సండూర్ పవర్ ప్రాజెక్టుతో మొదలైన జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆర్థిక సామ్రాజ్యం ఈ రోజున లక్షల కోట్ల విలువకు చేరింది. సాక్షి, భారతీ సిమెంట్స్, సరస్వతి పవర్, మంత్రిమాల్, యాగా కంపెనీ ఇలాంటివే కాకుండా ఆఫ్రికా దాకా విస్తరించింది. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుచరులు చేసినటువంటి దోపిడీ సొమ్ముని చట్టపరంగా కక్కించేదాకా ప్రజలందరూ వదిలిపెట్టకుండా ఈ పోరాటం సాగాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ పోరాటంలో ప్రజలందరూ పాల్పంచుకోవాలి. ఎందుకంటే ఈ డబ్బంతా ప్రజలదే. ఇది ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు. ఈ డబ్బంతా ప్రజల దగ్గర దోచుకున్నదే. ఆయన మొదలుపెట్టినటువంటి సెకండ్ హ్యాండ్ సండూర్ కంపెనీ 25 కోట్లతో మొదలు పెడితే దాంట్లో 2004, 2005 సంవత్సరం వచ్చేసరికి దాదాపు 700 కోట్ల రూపాయలు అందులోకి విదేశాల నుంచి అనుమానాస్పదమైనటువంటి వ్యక్తుల నుంచి, అకౌంట్ల నుంచి, కంపెనీల నుంచి 700 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చింది కూడా లగ్జంబర్గ్ లో ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సికార్ అని ఒక కంపెనీ, మారిషస్ లో ఫ్లూరీ, 2i, ఎమర్జింగ్ సర్వీసెస్ అని, ఇలా దొంగ సొమ్ము దాచిపెట్టే చోట్ల నుంచి ఆ డబ్బు తీసుకొచ్చి దాన్ని మళ్ళా మదుపుగా చూపి ఇంకా దోపిడీ చేసి సాక్షి ఛానల్, భారతీ సిమెంట్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇవన్నీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఆల్రెడీ ప్రజల ముందు ఉన్నవే. నేను ప్రజలందరినీ కోరుతున్నాను, ఈ విషయంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. అందరి వైపు నుంచి సహకారం దొరుకుతుందనే నమ్మకం నాకుంది. నేను అందరికీ అందుబాటులో ఉంటాను. నాకేదైనా సమాచారం ఇవ్వాలన్నా, ఏదైనా మెసేజ్లు పంపాలన్నా ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. అది మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను. అది 7816020048. మళ్ళీ ఒకసారి చెప్తాను, 7816020048.
048. దయచేసి గుడ్ మార్నింగ్, గాడ్ బ్లెస్ యూ, పండగ శుభాకాంక్షలు లాంటి మెసేజ్లు పెట్టమాకండి. అలాగే సంస్కారహీనమైనటువంటి భాష పొరపాటును కూడా వాడకండి. అలా ఎవరైనా వాడినట్లయితే మహా అయితే ఒక్కసారి వాడగలుగుతారు, ఎందుకంటే తర్వాత అటువంటి నెంబర్లను బ్లాక్ చేసేస్తారు. అలాగే నేను ఫేస్బుక్, ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అంటారు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటాను. ఎవరైనా ఏదైనా మెసేజ్ పెట్టదలుచుకుంటే అక్కడైనా పెట్టచ్చు. అక్కడ కూడా ఎటువంటి విమర్శల్ని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా, కానీ సంస్కారవంతమైనటువంటి భాషలో ఆ విమర్శలు కొనసాగాలి. సోషల్ మీడియా అనేది పబ్లిక్ స్పేస్. అదేమి ఒక రూమ్లో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకునే మాటలు కావాలి. పబ్లిక్ స్పేస్లో మాట్లాడేటప్పుడు మన అందరం బాధ్యతతో సంస్కారవంతమైనటువంటి భాషతో మాట్లాడాలి. కాబట్టి దయచేసి ఆ విషయంలో తప్పు లేకుండా ఎటువంటి విమర్శనైనా నేను స్వీకరించడానికి సిద్ధం. నేను ప్రజాస్వామ్యం అంటే మాట్లాడుకోవడం, ఒకళ్ళు వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, చర్చలు లేకుండా ప్రజాస్వామ్యం జరగదు. కాబట్టి విమర్శలు ప్రజాస్వామ్యంలో అత్యంత సహజమైన, సాధారణమైన, అన్నిటికంటే ఎక్కువ అవసరమైనటువంటి ప్రక్రియ. కాబట్టి దాని నుంచి నేను ఎప్పుడూ దూరం పోను. ఈయన ఏదో ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం చేశాడు కదా, మళ్ళీ ఏమన్నా అంటే ఏమనుకుని చేస్తాడు అనే అనుమానం ఎవరికి అక్కర్లేదు. నేను ఈ రోజున నా వృత్తి జీవితం రిటైర్మెంట్ రోజునే అయిపోయింది. ఈ రోజున రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అన్ని విమర్శల్ని సహృదయంతో స్వీకరించాల్సినటువంటి అవసరం, బాధ్యత నా మీద ఉంది. కాకపోతే వాటిని భాష విషయంలో ఏమి ఇబ్బంది లేకుండా ఉంటే నేను అన్ని విమర్శల్ని స్వీకరిస్తాను. వీలైనంత మేరకి సమాధానం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తాను. సోషల్ మీడియాలో సమాధానం ఇవ్వలేకపోతే ఇంకొక సందర్భంలో అటువంటి అభిప్రాయాలకి సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ మీడియా సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఒక వేదిక ఉండాలి, వేదిక ఉండేది ఆర్గనైజేషన్ అవుతుంది, రాజకీయాలు కాదు. సో నేను ఏ వేదిక లేదు ప్రస్తుతానికి ఒంటరిగా ప్రయాణం మొదలెట్టాను. నాతో కూడి వచ్చే వాళ్ళందరినీ ఆహ్వానిస్తాను. ఎంతమంది వస్తే అంతమందితో కలిసి నడుస్తాను. నాకు చేతనైనంత సహాయం చేయడం, జరిగినటువంటి అక్రమాల మీద పోరాటం చేయడం, ఇందులో నాతో కలిసి వచ్చే ఎంతమందినైనా కలిసి తీసుకుని పోతాను. ఖచ్చితంగా మనం ప్రయత్న లోపం ఉండకూడదు. మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు నుంచి మనకి అనుకోకుండా, అనూహ్యంగా మనకు సహకారం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ అవకాశాన్ని జారవిడ్చుకోకుండా కలిసి వచ్చే అందరినీ కూడగట్టుకుని వెళ్ళి ఈ కేసుల అంతు తేల్చాల్సిందే. వీటిని వదిలిపెట్టే సమస్య లేదు. 11 గంటల చిల్లర ఆ టైంలో ఆ సంఘటన జరిగింది. జరిగిన వెంటనే ముందు ఎవరైనా కానీ కామన్గా అయినా ఎవరైనా అడిగేది, ఎవరు చేశారా, ఎందుకు చేశారు అని. ఎవరు చేశారా అంటే పలానా శ్రీనివాస్ అనే కుర్రాడంట, అక్కడ రెస్టారెంట్ లో పనిచేస్తాడంట, అంతకు మించి అతని బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, అతను వెనకాల ఎవరు ఉన్నట్టుగా ప్రస్తుతానికి కనబట్టలేదు అని. ఎందుకు చేశాడయా అని అంటే, ఏమో సార్ అడిగితే సార్కి సింపతి రావాలని చేశాను, అంతే తప్ప నేనేమి చంపడానికి చేయలేదు అని చెప్పి అంటున్నాడు అని అన్నా. అరే అట్లా చెప్తారా, అటువంటి సంఘటనని పాల్పడి సింపతి అని ఎట్లా చెప్తారు అని అంటే, ఇంకొక 5 నిమిషాలకో 10 నిమిషాలకో సార్ అతని జేబులో ఒక ఉత్తరం దొరికింది, ఆ ఉత్తరంలో అన్ని క్లియర్ గా రాసుకున్నాడు, తను జగన్ గారికి ఎంత అభిమానం, ఆయన పట్ల వాళ్ళ తండ్రి గారి టైం నుంచి ఎంత అభిమానం రాసుకున్నాడు. అవన్నీ చూస్తే